సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ మూవీ రివ్యూ. డిఫరెంట్ యాంగిల్స్ లో సినిమాలకు సంబంధించిన అనాలిసిస్ ని తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. డెవిల్ అందరికి తెలిసిన మ్యాటర్. ఈ సినిమాకి సంబంధించి ఓ కాంట్రవర్సీ నడుస్తుంది. ఆ కాంట్రవర్సీతో కుదిరిన హైప్ తోనే ఈ వారం థియేటర్స్ వచ్చాడు డెవిల్. ఈ సినిమాకి ముందు నవీన్ మేడారం డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత చూస్తే అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది అన్నారు. అంటే ఒకరు కాదు, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు అనిపించింది. చివరికి చూసుకుంటే డెవిల్ మూవీకి డైరెక్టర్ గా అభిషేక్ నామా అనే పేరుని ఫిక్స్ చేశారు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు, అది ఒక క్యూరియాసిటీ పాయింట్. ఒకరు కాదు, ఈ సినిమాని ఎక్కువ మంది డైరెక్ట్ చేశారు అని అర్థం అవుతుంది. అంతమంది కలిసి ఈ సినిమాని ఎలా డైరెక్ట్ చేశారు, ఎలా ఉండబోతుంది కంటెంట్, ఎలా ఉండబోతుంది ఎంటర్టైన్మెంట్, రెండో క్యూరియాసిటీ పాయింట్. ఆ క్యూరియాసిటీకి సొల్యూషన్ వెతుకుతూ ఈ సినిమా ఎలా ఉంది, డెవిల్ ఎలా ఎంటర్టైన్ చేశాడు తెలుసుకుందాం మన సమీక్షలో. డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్, సూపర్ టైటిల్. ఆ టైటిల్ వినటమే సినిమా మీద ఆసక్తి చమక్కుమని వెలిగింది. పీరియాడిక్ ఫిలిం. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న టైంలో నడుస్తున్న కథ. ఆ పైన బ్రిటిష్ వాళ్ళకి సీక్రెట్ ఏజెంట్లు ఉంటారా, ఉంటే వాళ్ళు ఎలా పనిచేస్తారు, మోడర్న్ డేస్ లో గూఢచారులు విచ్చలవిడిగా ఉన్నారు. స్పైల్ కి సంబంధించిన సినిమాల్ని మనం కూడా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి ఉన్నాం. ఇక్కడ కథ పాత కాలంలో జరిగింది. అది ఇండిపెండెన్స్ రాకముందు ఇండియాలో జరిగిన కథ. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అప్పట్లో స్పైస్ ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండేవో, వాళ్ళు ఎలా కేసుల్ని సాల్వ్ చేశారో అన్న ఆసక్తి విపరీతంగా పెరిగింది ఈ పాయింట్ విన్న తర్వాత. ఎందుకు ఎక్సైట్మెంట్ అంటే, ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. అలాంటి టెక్నాలజీ లేనప్పుడు వాళ్ళు ఎలా గూఢచర్యం చేసేవాళ్ళు తెలుసుకోవాలన్న ఆసక్తి భలే అనిపించింది నాకైతే. ఆ పైన బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అంటే యాంటీ ఇండియన్. అది ఇండిపెండెన్స్ మూవ్మెంట్ నడుస్తున్న టైం. సో యాంటీ ఇండియన్ లాగానే అనిపిస్తాడు, హీరోగా అనిపించడు. కానీ హీరో క్యారెక్టర్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. సో అక్కడ ఇంట్రెస్టింగ్ గా గేమ్ ఆడటానికి బీభత్సమైన స్కోప్ ఉంది. ట్రైలర్ లోనే హింట్ ఇచ్చేశారు, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అయినప్పటికీ హీరోలో ఫ్రీడమ్ ఫైటర్ యాంగిల్ కూడా ఉంది అని. హీరో క్యారెక్టర్ లో ఉన్న ఆ రెండు యాంగిల్స్ తో ఎలా గేమ్ ప్లాన్ చేశారు, దాని మూలంగా ఎలాంటి మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయ్యింది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ట్రైలర్ చూసిన తర్వాత బాగా పెరిగింది. మంచి పాయింట్. దానికి పేట్రియాటిక్ ఎమోషన్ కూడా అటాచ్ చేశారు. అది కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఆజాద్ హింద్ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్ తీర్చిదిద్దిన అఖండ భారత తొలి ఆర్మీ. ఆ ఆర్మీని ఈ కథలో ఇన్వాల్వ్ చేశారు. సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ ఏజెంట్స్, ఐఎన్ఏ ఏజెంట్స్, వాళ్ళని కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేశారు. ఆ పైన సుభాష్ చంద్రబోస్ కూడా ఈ కథలో ఇన్వాల్వ్ చేశారు. ఆ ఎలిమెంట్స్ ని ఇన్వాల్వ్ చేసుకోవడంతో పాటు పర్ఫెక్ట్ కమర్షియల్ సెటప్ ను కూడా కథలో సెట్ చేసి పెట్టారు. గేమ్ సరిగ్గా పడితే బ్లాస్టింగ్, హిస్టారికల్ బ్లాస్టింగ్. అంత మంచి వ్యవహారం ఉంది వాళ్ళు చేసిన సెటప్ లో. ఆ క్యాలిక్యులేషన్ కి తగ్గట్టు సినిమాలో 2 ఎపిసోడ్లు మాత్రం సరిగ్గా పేలాయి. అవసరానికి తగ్గట్టు మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వదిలిపెట్టాయి. సెకండ్ హాఫ్ మధ్యలో వస్తుంది. హీరోలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ రివీల్ అయ్యే సిచ్యువేషన్. ఆ ఎపిసోడ్ గట్టిగా పేలింది. స్లైట్ గా గూస్ బంప్స్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటది. అలానే క్లైమాక్స్ ఫైట్ లో కూడా ఫైట్ ఓకే, ఫైట్ ముందుల టెన్షన్ మూమెంట్స్, అక్కడ కొన్ని ట్విస్ట్ లో రివీల్ అవుతాయి, కొన్ని కోడ్ లో డీకోడ్ అవుతాయి. అవి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అలాగే ఫైనల్ ఫైట్ లో హీరో ఎంట్రీ ఎలివేషన్ అభివృద్ధి ఫైట్ కూడా బాగుంటది. ఇంట్రెస్టింగ్ గానే ఎంజాయ్ చేస్తాం. ఆ సిచ్యువేషన్స్ లో మాస్ హీరోయిజాన్ని ఎంజాయ్ చేస్తాం, హీరో ఎలివేషన్స్ ని ఎంజాయ్ చేస్తాం. కానీ కథలో పేట్రియాటిజం ఉంది. ఆ పేట్రియాటిజానికి సంబంధించిన ఎలివేషన్స్ ని ప్రాపర్ గా సెట్ చేయలేదు. ఆ పేట్రియాటిజానికి సంబంధించిన ఎమోషన్ తో సరైన హై ఇవ్వలేకపోయారు. ఎందుకంటే మాస్ హీరోయిజం ఆ పేట్రియాటిక్ ఎమోషన్ ని డామినేట్ చేసేసింది. అలా కాకుండా మాస్ హీరోయిజానికి ఈక్వల్ గా పేట్రియాటిక్ ఎమోషన్ కూడా హై తీసుకుని ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేది మజా. అంటే సెటప్ అదిరిపోయింది, స్కోప్ ఉంది, కానీ అవసరమైన ఎంటర్టైన్మెంట్ డిమాండ్ కి తగ్గట్టు అయితే క్రియేట్ అవ్వలేదు. అంటే వంట వాళ్ళు ఎక్కువైపోయి కూరని చెడగొట్టారేమో. నిజంగా బ్యూటిఫుల్ స్టోరీ. కళ్యాణ్ రామ్ తన కెరియర్ లో ఎంచుకున్న మంచి కథల్లో ఖచ్చితంగా ఈ కథ ఒకటే. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. డెవిల్ అనే బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ని నీట్ గా ప్రెజెంట్ చేశారు. ఆ క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ కూడా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశాడు. అదే ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటి అంటే, ఆ క్యారెక్టర్ లో ఉన్న మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం ఆ క్యారెక్టర్ లో ఉన్న పేట్రియాటిజాన్ని ప్రాపర్ గా ఎలివేట్ చేయలేదు. అది కొంతవరకు డిసప్పాయింటింగ్ ఫీలింగ్ ఏ సినిమాని చూస్తున్నప్పుడు. అలా కాకుండా కమర్షియల్ హీరోయిజాన్ని పేట్రియాటిజాన్ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తున్నట్టయితే
వేరే రకంగా ఉండేది ఎంటర్టైన్మెంట్ అదిరిపోవటం వరకే కాదు, డెవిల్ అనే క్యారెక్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఓ ప్రత్యేకమైన క్యారెక్టర్ గా నిలిచిపోయేది. ఓ మంచి అవకాశాన్ని పాడు చేసుకున్నారు. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కథలో ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఎక్కడికక్కడ డైల్యూట్ అవుతానే వెళ్ళాయి. ఎందుకంటే ప్రాపర్ క్రియేటివ్ సపోర్ట్ లేక. పీరియాడిక్ సెటప్ అన్నారు. కథ 1940లో నడుస్తా ఉంటది. ప్రొడక్షన్ డిజైనింగ్, ఆర్ట్ వర్క్, ఇంటీరియర్ డిజైన్స్, ఇంటీరియర్ ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్ ఇవి మాత్రమే పీరియాడిక్ ఫీల్ ఇస్తా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం, ఆ క్యారెక్టర్స్ మాట్లాడే విధానం ఇప్పుడు జరుగుతున్నట్టు ఉంటది. అప్పుడెప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఆ లోకంలోకి వెళ్ళినట్టు అనిపించదు. ఆ పాత్రల బిహేవియర్ చూస్తా ఉంటే ఆర్ట్ వర్క్ తోనూ, విజువల్ ఎఫెక్ట్స్ తోనూ, బట్టలతోనూ ఓల్డెన్ డేస్ లోకి తీసుకువెళ్ళటం కాదు, క్యారెక్టర్స్ వాటి పెర్ఫార్మెన్స్ తో కూడా పాత రోజుల్లోకి జనాల్ని తీసుకువెళ్ళాలి. అది అసలైన పీరియాడిక్ సినిమా అంటే. నిజాయితీగా పీరియాడిక్ ఫిల్మ్స్ తీయటం లేదు, సెటప్ తో జస్ట్ షో చేస్తున్నారు. షో చేస్తే ఇంట్రెస్టింగ్ ఫీలింగ్ రాదు. షో కాదు, క్రియేట్ చేయాలి ఇంపాక్ట్ ని. స్వతంత్రం రాక మునుపు ఈ సినిమాలో కథ నడుస్తుంది అన్న ఇంప్రెషన్ ఎక్కడా కలగదు. ఎందుకంటే స్వతంత్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు ఓ స్ట్రగుల్ ఉంటది. ఆ స్ట్రగుల్ ని పెద్దగా ఫీల్ అవ్వం, ఇంకా ధైర్యంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే డెవిల్ అనే హీరో ఉన్నాడు, అతను ఏదైనా చేస్తాడు. అది కాదు, సుభాష్ చంద్రబోస్ అనే ఎమోషన్ ని ఫీల్ అవ్వాలి అంటే స్వతంత్ర ఉద్యమంలో ఉన్న స్ట్రగుల్ ని ఫీల్ అవ్వాలి. అది ఇవ్వలేదు అసలు ఈ మూవీ టీమ్. మాస్ హీరో వస్తాడు, కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడతాడు అన్న బిల్డప్ నడిచింది. స్వతంత్ర ఉద్యమం ఆ మూవ్మెంట్ కు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రాపర్ గా లేవు ఈ కథలో. అలాంటప్పుడు సుభాష్ చంద్రబోస్ అనే ఎమోషన్ ని సీరియస్ గా ఎలా ఫీల్ అవుతారు ఆడియన్స్? కన్వీనియంట్ గా, కంఫర్ట్ గా ఒక మాస్ సినిమాని రాసుకున్నారు. దానికి సుభాష్ చంద్రబోస్ పేట్రియాటిజం అనే పేస్ట్లు పూశారు. ఆ పైన ఈ సినిమాలో స్పై థ్రిల్లర్ ప్లస్ మర్డర్ మిస్టరీ ప్లస్ ఫ్రీడమ్ ఫైటింగ్ ఇన్ని విషయాల్ని మిక్స్ చేశారు. మిక్స్ చేయటం తప్పు కాదు, ప్రయోగాలు చేయాలి, కాకపోతే సీరియస్ గా చేయాలి, ఇంప్రెసివ్ గా చేయాలి. చేసామన్నట్టు ఉండకూడదు. ముందు నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం. ప్రాపర్ సెటప్ అయితే తీసుకున్నారు, కానీ వాటిని ప్రాపర్ గా బ్లెండ్ చేయలేదు, అవసరమైన ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇంకో దారుణమైన విషయం ఏమిటి అంటే, థ్రిల్లర్ అని చెప్పుకోవటమే గానీ ఇంత దారుణంగా, ఇంత బ్యాడ్ గా ఎవరు కూడా థ్రిల్లర్ ని రాయరేమో. మామూలుగానే ఈ మధ్య ఆడియన్స్ సూపర్ షార్ప్ గా ఉన్నారు. క్లూలు ఇవ్వకపోయినా విపరీతంగా గెస్ చేసి పారేస్తారు. తర్వాత ఏం జరుగుతుంది, ఈ ట్విస్ట్ ఏమిటి అనే దానికి సంబంధించి. ఈ సినిమాకి కథ రాసిన రైటర్ కి మరీ అతి జాగ్రత్త ఎక్కువ అయిపోయింది. ఒక ట్విస్ట్ వస్తుంది అంటే ముందలే క్లూ ఇచ్చేస్తాడు. ఎందుకు ఎక్కువ ఆలోచించడం? ఆలోచనలు వేస్ట్ చేసుకోవద్దు, ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు, నేను ఇచ్చేస్తున్నాను క్లూ అని ఇచ్చేయటం. లేదంటే మీకు అర్థం కాదేమో, చెప్తున్నాను తెలుసుకోండి అని అతి జాగ్రత్త. ఎలా ఉందంటే ఓ క్లూ ఇచ్చి క్యూరియాసిటీని చంపి పారేసి ఆ తర్వాత ట్విస్ట్ రివీల్ చేస్తున్నారు. అలాంటి మూమెంట్స్ చాలానే ఉన్నాయి కథలో. అవి చూసినప్పుడు విసుగు వస్తుంది. మరి థ్రిల్లర్స్ అంటే తెలియని వాళ్ళకి రాసినట్టు రాసి ఈ సినిమాలో ట్విస్ట్లన్నీ పెట్టారు. సినిమాని మర్డర్ మిస్టరీతో మొదలు పెట్టారు. ఆ మర్డర్ మిస్టరీతో విభత్సంగా ఎంటర్టైన్ చేసింది అయితే ఏమీ లేదు. ప్రతి ట్విస్ట్ ని ఈజీగా గెస్ చేసేస్తా ఉంటాం. ఇదేనే కాదు, సినిమాలో ఏ విషయాన్ని తీసుకున్నా లోపమే ఉంటది, డిస్టర్బ్ చేసే లోపమే ఉంటది, డిసప్పాయింట్ చేసే లోపమే ఉంటది. డైరెక్షన్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తి మాత్రం ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ క్వాలిటీ కూడా ఉంది. ఒక సరైన వ్యక్తి లేకపోతే ఆ క్వాలిటీ రాదు, కనపడదు. నాకు మెడికల్ షాప్ ఉంది, 20-30 సంవత్సరాల నుంచి మెడిసిన్స్ అమ్ముతున్నాను. ఏ మందుని ఎలా తయారు చేయాలో నాకు తెలుసు అంటే ఎవరైనా నమ్ముతారా? మెడిసిన్ ని అమ్మటం వేరు, మెడిసిన్ ని తయారు చేయటం వేరు. అమ్మేవాడు ఎప్పుడు తయారు చేసిన వాడి క్రెడిట్ ని తీసుకోలేడు. అలా తీసుకోవాలని చూస్తే అవమానమే జరుగుద్ది గానీ అప్రిసియేషన్ దొరకదు. సినిమాలో ప్రొడక్షన్ క్వాలిటీకి సంబంధించి మాత్రం డైరెక్టర్ విషన్ ని మెచ్చుకోవాల్సిందే. నవీన్ మేడారం చాలా బాగా వర్క్ చేశాడు. ఒక సినిమా తీసేటప్పుడు, షార్ట్స్ కంపోజ్ చేసేటప్పుడు పని తెలిసిన డైరెక్టర్ కి, పని తెలియని డైరెక్టర్ కి తేడా కనపడుతుంది. ఈ సినిమాలో మాత్రం పని తెలియని ఆ డైరెక్టర్ పనితనం కనిపించలేదు. డైరెక్షన్ విషయంగా మాత్రం పర్ఫెక్షన్ కనిపించింది. ఆ విషయంగా నవీన్ మేడారం ని అప్రిషియేట్ చేయాల్సిందే. డెవిల్ ఈ మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే, ఓవరాల్ గా చూసుకుంటే సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అయితే ఉండదు, కానీ కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. కళ్యాణ్ రామ్ మాత్రం మంచి పాత్రలో కనిపించాడు, బాగా పెర్ఫామ్ చేశాడు. నందమూరి కళ్యాణ్ రామ్ కోసం అయితే ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.